రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్క బడా కార్పొరేట్ వ్యవస్థను కాపాడటానికి పడే కష్టపడుతున్నారు. ఒక్క వ్యక్తిని కాపాడటానికి. ఆయనే మార్గదర్శి చిట్ ఫండ్స్లో స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రామోజీరావు సంస్థ ఇప్పటికీ 13 సార్లు అప్లై ఇచ్చింది. మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి. కౌంటర్ 2 రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మార్గదర్శి చిట్ ఫండ్ కి సంబంధించినటువంటి అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. ఇంటెన్షనల్ గా చేస్తున్నారనే అర్థం. డిపాజిట్ దారుల దగ్గర తీసుకున్న డబ్బులని ఒక దగ్గర పెట్టి ఆ డిపాజిట్ దారుల్లోనే ఎవరో ఒకరికి లోన్ ఇచ్చి వచ్చిన ఇంట్రెస్ట్ ని ఈ డిపాజిటర్లకే పంచాలి అనేది చిట్ ఫండ్ యాక్ట్. దట్ ఈస్ డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, చిట్ ఫండ్స్. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ దారుల దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి ఎక్కడో వ్యాపారం చేశారనేది సింపుల్ ఎలిగేషన్. ఓకే, దాని మీద ఆధారాలతో సహా ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు సబ్మిట్ చేశాడు. హైకోర్టు ఈ రామోజీరావు గారి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సుప్రీంకోర్టులో వేసారు తీసుకెళ్ళి. ఎందుకంటే కనీసం మా వాదనలు కూడా ఏం లేదు హైకోర్టులో. మా దగ్గర కొన్ని ఆధారాలు సుప్రీంకోర్టు చెప్పింది, కనీసం వాళ్ళని వినండి అని చెప్పింది హైకోర్టుకి. తెలంగాణ హైకోర్టు కేసును స్వీకరించి వాదనలకి పిలిచింది. ఓకే అంటే రండి, వాదన లేదు, మీ వాదన ఏంది చెప్పండి, మీ బాధ ఏంది చెప్పండి అందనమాట. అప్పుడు వీళ్ళు ఆధారాలతో సహా చెప్పారు హైకోర్టుకి. దాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. అఫిడవిట్ దాఖలు చేయట్లే. ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? పాపం చిన్న సోషల్ మీడియా కార్యకర్తలను తీసి చిత్రహింసలు పెడుతున్నారా? చిన్న సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళకి 10,000, 20,000 రూపాయల జీతాలతో బతికేటువంటి చిన్న ఉద్యోగస్తులు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు జీతం ఇస్తున్నారు కదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి తరతరాలుగా జైల్లో మగ్గేసి కొట్టి చిత్రహింసలు పెడుతున్నారే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని మీరు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సంస్థలను కాపాడటానికి, అంటే కార్పొరేట్ వ్యవస్థని కాపాడటానికి ట్రై చేస్తున్నారు కదా. చివరికి తెలంగాణ హైకోర్టుకే కోపం వచ్చింది. ఎవరైతే రామోజీరావు మీద మీరు యాక్షన్ తీసుకోవద్దని జడ్జిమెంట్ ఇచ్చిందో ఆయనకే కోపం వచ్చింది. 13 సార్లు నేను మీకు అఫిడవిట్ దాఖలు చేయమంటే అఫిడవిట్ దాఖలు చేయరేంటి అని ఇంటాలరబుల్ అనే పదం వాడిందట. సహించలేనటువంటి పని. ఇద్దరికి చివాట్లు పెట్టి నోటీస్ ఇచ్చింది నిన్న.